హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. మీ లక్ష్మి. ఈరోజైతే నేను వెల్వెట్ బీన్స్ గురించి అయితే మీకు ఒక విషయం అయితే చెప్పాలండి. అది పెంచేవాళ్ళు, కొత్తగా పెంచాలనుకునేవాళ్ళు, ఆతృతతో పెంచేవాళ్ళు అనుకునే వాళ్ళు అయితే కొంచెం తెలుసుకొని అది పెంచడం అయితే బెటర్ అండి. ఎందుకంటే దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయో అలానే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేశాను. అది కొత్తగా పెంచే వాళ్ళకి తెలియదు కదండి. అందుకోసం అయితే మీకు ఈ క్లిప్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇవి వెల్వెట్ బీన్స్ అనేవి చాలా వైల్డ్గా అయితే పెరిగిపోతుందండి మొక్క. పక్కనున్న మొక్కను ఏదైనా సరే అల్లుకుని మరి వచ్చేస్తుంది. ఇది పశువులకి బాగా మేతగా కూడా ఉపయోగపడుతుందంటండి ఈ ఆకులు అవిను. అలానే కీళ్ళ నొప్పులు అవి చాలా వరకు మనకి తగ్గుతాయి అంటారు ఈ సీడ్స్ వల్ల, విత్తనాల వల్లను, ఈ కాయల వల్ల కూడాను. అదే మనం కుండీలో వేసుకున్నాం అనుకోండి మొక్క, ఎక్కువ అయితే ఇంత వైల్డ్గా అయితే రాదు, తక్కువ వస్తాయి వెల్వెట్ బీన్స్. అదే ల్యాండ్లో వేసారనుకోండి, చూసారు కదా, నేనైతే ల్యాండ్లో వేసాను, చాలా గుబురుగా అయితే పెరిగిపోతుంది. ద్రాక్ష గుత్తులా అయితే వస్తాయండి, చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇవి మనకి మొత్తం కాయగా మారినప్పుడు, బీన్స్గా తయారైనప్పుడు అయితే మనకి వాటికి నువ్వు ఉంటుందండి. ఆ నువ్వు గుచ్చుకుంటూ ఉంటుంది. అంతేకాదు ఇది కోసేటప్పుడు కూడా అవి చేతులకు మనం గ్లౌజ్ కానీ ఏమైనా వేసుకుని అయితే మనం కోసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు, ఆ బీన్స్ తీసుకునేటప్పుడు. లేదంటే మనకి చెయ్యి అంతా నల్లగా మారిపోతుందండి ఆ కలర్కి. ఆ చెట్టు కూడా మనం ఆ పిందులు కోసేటప్పుడు కూడా కింద ఏమైనా డ్రాప్స్ పడ్డాయి అనుకోండి వాటర్ కింద, అవి కూడా బ్లాక్గా మారిపోతూ ఉంటాయి గమనించుకున్నట్లయితే కనుక. ఈ మొక్క అయితే మనకి బీన్స్ ఎండబెట్టి పౌడర్ చేసుకుని కూడా తాగుతూ ఉంటారంటండి. కాకపోతే మేము కర్రీకి అయితే యూజ్ చేసాము. ఇది ఎక్కువ పిల్లలైతే మాకు ఇష్టపడలేదు. ఆ స్మెల్ ఉడికించేటప్పుడు అండి చాలా విపరీతమైన, అదొక రకమైన స్మెల్ అనిపిస్తుంది మనకి. కొంచెం వికారంగా అనిపించినట్టు అనిపిస్తుంది, తినలేరండి. తక్కువ అయితే పర్వాలేదు, కానీ ఎక్కువ అయితే మోతాదు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి అయితే తీసుకోండి. ఈ బీన్స్ వల్ల ఎక్కువ తినడం వల్ల అన్కాన్షియస్ అయితే అయిపోతారండి మనుషులైతేను. నేను చెప్పడం అయితే ఇదండి. ఏదైనా తక్కువ తీసుకుంటే మంచిది అంటారు కదా, మన ఇష్టాన్ని బట్టి అయితేని. నేనైతే ఈ ఇయర్ ఈ ప్లాంట్ అయితే ఇంక వేయలేదండి. లాస్ట్ ఇయర్ది బిట్టుంటే మీకు చెప్పడం కోసం మాత్రమే చూపిస్తున్నాను ఇది. ఒకవేళ పెంచాలనుకునే వాళ్ళు చూసుకుని అయితే పెట్టుకోండి. ఇదండి వెల్వెట్ బీన్స్ అయితేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.